అసలు రెస్ట్ తీసుకునే ఉంటాడు. కానీ ఆ రోజుకి ఆయన ఆ మత్తులో ఉన్నాడు అన్నది వాస్తవం. విజయవాడ దాకా వచ్చింది ఆయనే, విజయవాడ వాళ్ళకి వైఫ్కి ఫోన్ చేసింది ఆయనే, ఆ షాపులోకి వెళ్ళి కొనుగోలు చేసింది కూడా ఆయనే. ఒకవేళ అనుకుందాం అదేంటండి పాస్టర్ గారు కదా షాపుల్లోకి వెళ్తే, అవును, అందుకే ఆయన మాస్క్ తీయలేదు. ఎవరైనా గుర్తుపడతారేమో, ఆ భయంతో తీసుండకపోవచ్చు. అర్థమైందా? ఏమంటే మాస్క్ తీసిన వీడియో చూపించండి అన్న దానికి కూడా నేను ఒక జవాబు చెప్పిన వినండి. హైవే మీద కెమెరాలు ఉన్న చోట ఆయన ఆగి క్యాప్ తీసి, మాస్క్ తీసి, హెల్మెట్ తీసి కనబడాల్సిన అవసరం ఆయనకి ఏంటండి? జర్నీ చేసేవాడు ఎట్లా ఆగుతాడు? ఆగిన చోట ఒకవేళ ఆగి అసలు రెస్ట్ తీసుకునే ఉంటాడు. పోనీ మరి హెల్మెట్ తీసే ఉంటాడు. రిలాక్స్ అయ్యాడా? అయ్యే ఉంటాడు. మరి అక్కడికి సీసీ కెమెరా ఉండాలిగా, లేదు. కాబట్టి ఆయన ఆ ఫుటేజ్ అనేది ఒకటి కూడా దొరకలేదు పోలీసులకి. పోలీసులు అర్థం చేసుకోండి, ఈ విషయంలో పోలీసులు అసలు నిందించొద్దు. నూరు నారైనా ఎందుకు నేను తర్వాత మనం చెప్తా వినండి. ఈ విషయంలో మనం నమ్మాల్సింది ఏంటంటే కొనుగోలు చేసింది ఆయనే, జర్నీ చేసింది ఆయనే, యాక్సిడెంట్ పాలయ్యింది కూడా ఆయనే. ఇది మనం నమ్మాల్సిందే. సందేహాలు ఉన్నాయా? ఇంకా నాకు కూడా ఉన్నాయి ఆయన మరణం మీద. నేను ఇప్పుడు ఈ క్లారిటీ మీకు ఇచ్చినా నాకు సందేహాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా నేను మాట్లాడాలి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నేను ఇంకొకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసేది ఏంటంటే, నిజానికి ప్రవీణ్ గారు కొద్దిమందికే తెలుసు, ఆయన ఓన్లీ డిబేటర్గానే తెలుసు. నిజానికి ఆయన పాస్టర్ అని కూడా అనకూడదు, ఒక బ్రదర్గానే తను పరిచయం చేసుకున్నాడు. ఒకవేళ ఎక్కడైనా పిలిస్తే మీటింగ్స్లో మన జానుబాబు గారు అంటున్నారు, అదే క్రీస్తు విజయం జానుబాబు గారు, ప్రవీణ్ గారు మద్యము తాగి చనిపోయారు, అయినా సరే ఆయన మరణం వెనక చాలా రహస్యాలు లేకపోతే చాలా అనుమానాలు ఉన్నాయంటారు. మంచిది. ఆయన నమ్ముతున్నాడు మద్యము కొని తాగి చనిపోయాడు అంట. ఈయనకి బొర్రు ఉందా, తలకాయ ఉందా? ఇన్ని అనుమానాలు ఉన్నా ఏ ఒక్కటి అడగలేదు ఈయన. అడిగాడా? ఇన్ని అనుమానాలు అడగకుండా మడిచి ఏడబెట్టుకున్నాడు. అడగలేదు. సరే, ఆయన మద్యం తాగి చనిపోయారు అంటున్నావు, మరి ఎలా నమ్ముతున్నావు? ఇన్ని అనుమానాలు తీరాయా? పోలీసు వారు కానీ ప్రభుత్వం వారి ఇన్ని అనుమానాలకు సమాధానం ఇచ్చారా? జవాబు చెప్పారా? లేదు. కానీ ఈయన నమ్ముతున్నాడు ప్రవీణ్ గారు మద్యం తాగి చనిపోయారు అంటున్నారు ఈ తాతగారు. ఏమండి, మీకు అనుమానాలు, డౌట్స్ వచ్చినాయి, అవి చెప్పారా? చెప్పలేదు. స్పందించారా? లేదు. మడిసి అనుమానాలు మొత్తం ఎక్కడ దాచిపెట్టుకున్నారు? సరే, అనుమానాలు తీరాయా? తీరలేదు. తీరకుండానే ఈయన మద్యం తాగి చనిపోయాడు అని నేను డిక్లేర్ చేస్తాడు. ఏమయ్యా ముసల తాత, ఈయన పాస్టర్ గారు కూడా అనకూడదంట. ఎవరిని? ప్రవీణ్ గారిని. బ్రదర్ డిబేటర్గానే అని పరిచయం అయింది కాబట్టి అలా అని అనాలంట అండి. ఆయన పాస్టర్ ప్రవీణ్ గారు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనుకొని ప్రభు బాట ఏవైతే చెప్పాడో ఆ మాటకి లోబడి ఆయన ఎంత ధనం ఉన్నా సరే వదిలేసి దేవుని సేవలో వెళ్ళాడు సార్, వెళ్ళాడు. మీరు నిజంగా మీరు ఏం సాధించారు మరి? పాస్టర్ గారిని పేరు పెట్టుకుని నువ్వు. ఆయన చావుకు భయపడకుండా తన దేవుడు ఏవైతే చెప్పాడో ఆ పనులు చేసుకుంటూ వెళ్ళాడు. బెదిరించుకోవాల్సి వచ్చినా, చంపుతా ఉన్నా సరే. కానీ మీరు ఏం సాధించారని మరి మీరు పాస్టర్ అని పెట్టుకున్నారు? ఏం సాధించారని మరి మీరు పాస్టర్ అని పేరు పెట్టుకున్నారు? అంటే ఒక 10 మందో 20 మందో 50 మందో సంఘం ఉంటే పాస్టర్ అయిపోతాడు, అంతే తప్ప క్రీస్తు కోసం బ్రతికిన వాళ్ళు, ప్రభు బాటలో నడిచేవాళ్ళు, క్రైస్తవానికి మేలు చేసేవాళ్ళు వీళ్ళు పాస్టర్ కాదు. ఏమయ్యా నాకు అర్థం కాక, జానుబాబు గారు
ముసలితనంలో ఏం సంపాదించాలని మీరు ఆ తాపత్రం పడుతున్నారు? నాకు అర్థం కావట్లా. ఆనాడు యేసుక్రీస్తుని పట్టుకొని మన హెరోదు దగ్గరకు వెళ్తే, పిలాతు దగ్గరకు వెళ్తే ఆయనకు అందరూ చెప్పే సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు చెబితే ఏవి ఒకదానికో తన సంబంధం లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా అదే. ప్రభుత్వం వారు, పోలీసు వారు రిలీజ్ చేసిన వీడియోలు కానీ, సీసీ కెమెరాలు ఒకదానికొకదాని సంబంధం లేదు, పొంతన లేదు. పెట్రోల్ బంకారు కానీ, ట్రాఫిక్ పోలీసు గారు కానీ, ఛాయ్ తాపిచ్చిన వ్యక్తి కానీ, ఏ వ్యక్తి మాట్లాడినా ఏవి కానీ ఒకదానికొకదాని సంబంధం లేదు అసలు. ఇల్లు మరి ఇవన్నీ అనుమానాలు ఉంటే ఈ అనుమానాలన్నీ ఈయన మడిచి ఆడబెట్టుకున్నావయ్యా జనబాబు నువ్వు. నేను అంటున్నందుకు నన్ను క్షమించండి, బాధగా ఉంది ఈ మాటలు అంటే. ఆయన అర్హత లేదంట. బ్రదర్ మాత్రం ఆయన అలా పాస్ట్ అనకూడదంట ఆయన్ని. ఆయన మరణంల మీద ఎన్నో డౌట్స్, అనుమానాలు ఉంటే అవి అడగకుండా, చెప్పకుండా, స్పందించకుండా ఉన్నాయంట ఆయనకి. మళ్ళీ ఒకళ్ళు ఉన్నాయి, వాటన్నిటినో అనుమానాలు తీరాయా? తీరలేదు, అయినా నమ్ముతుండేనా. తలనొప్పి. ఇలాంటి వాడిని మనం మార్చలేమండి.